అర్థమైతే కూలీకి స్పష్టంగా చెప్పగలుగుతారు, బాబు ఇంత పని చేయాల్సి ఉంటుంది, ఇంత పని చేస్తే 270 రూపాయలు పడతాయి, మరి ఇంత తక్కువ చేస్తే పడవు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి అంటే మీకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. అవి ఏంటంటే, కూలీలని మనము యాక్చువల్గా మొబిలైజేషన్ అంటాం. కూలీలే వస్తారు, ఎక్కువ మంది పని కావాలని వాళ్ళు డిమాండ్ పెడతారు, కూలీలు వస్తారు. వస్తే మనం ఏం చేయాలా? కూలీలు వచ్చినప్పుడు ఎంతమంది కూలీలు వచ్చారో వాళ్ళకి ఎన్ఎంఎస్ యాప్ కొట్టాలి. అది సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎన్ఎంఎస్ యాప్ సరిగ్గా కొట్టకపోతే ఏమవుతుంది? ఆ కూలీకి డబ్బులు రావు. మళ్ళీ ఆయన వచ్చి ఎవరిని అడుగుతాడు? మేడ్ని, ఫీల్డ్ అసిస్టెంట్ని, పంచాయత్ సెక్రటరీని, ఎంపీఓ గారిని, ఏపీఓ గారిని, ఎండిఓ గారిని పడుకుంటాడు. అందుకని ఫస్ట్ పాయింట్, సైట్కి వచ్చిన కూలీకి హాజరు అనేది ప్రధానమైన విషయం. దాన్ని మనం జాగ్రత్తగా నిర్వహించాలి. రెండో ప్రధానమైన విషయం ఏంటంటే కొలత. ఈ పనికి టెక్నికల్ ఆస్పెక్ట్లో చేయాల్సిన అతి ప్రధానమైన విషయం కొలత. ఏ పని చేయాలని ఇప్పుడు బారెడు అంటే ఏదో తెలుసుకుంటారు, జానడు ఇట్లా పెడితే ఇది జానడు. మరి కూలీకి ఎట్లా తెలవాలా? జాన కాదు కదా, టెక్నికల్ అంటే. టెక్నికల్ అంటే ఒక మీటర్లోనో, ఒక 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, ఒక 6 మీటర్లు ఇట్లా తొలిగితే 272 రూపాయలు 300 పడతాయి. అంటే వివరంగా డీటెయిల్గా చెప్తాను, నేను అందాజుగా చెప్తాను. ఇట్లా చెప్తే అతనికి అర్థమైంది. రిపీటెడ్గా మనం చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, పనికి కూలీ రావడం అనేది మనకు ప్రధానం కాదు. ఆయనకి సరిపడా డబ్బులు ఎంత గవర్నమెంట్ మ్యాక్సిమం ఇవ్వగలుగుతుందో 272 రూపాయల 300 అంత అమౌంట్ పడటం అనేది ముఖ్యం. పడాలి. గవర్నమెంట్ కూడా ఎసెట్ క్రియేట్ చేయాలి. ఎసెట్ అంటే ఏంటి? ఎసెట్ అంటే ఏదైతే మనం ఒక పనిని చేపట్టామో అది ప్రజా ప్రయోజనార్థం ఉండాలి. అంటే మనం ఒక చెరువులో సిల్ట్ తీస్తున్నాం. సిల్ట్ ఎందుకు తీస్తాము? చెరువులో పూడికి తీయడం ద్వారా ఎక్కువ వాటర్ని అక్కడ స్టాగ్నేట్ చేయడం, బండిని స్ట్రెంత్ చేయడం. ఈ 2 కాన్సెప్ట్లు ఉన్నాయి దాంట్లో. అంటే